స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొదిలి మండలం ఓబులెక్కపల్లి గ్రామంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సనాతన ధర్మ సేవ గ్రామాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలు 32వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన ఏఐటీయూసీ, సిఐటియు సంఘాల నాయకులు. కొమరలు మరియు రాజకీయ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక. యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161 జయంతి వేడుకలు. తర్లుపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటు. జీవితంలో ఎప్పుడు జగన్ గెలిచే అవకాశాలు లేవని, రాష్ట్రంలో రాజకీయం మారిందని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరుపుకొట్టాలని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజల్ని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 35వ బ్లాక్ లో 2వ రోజు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, వారి సతీమణి వసంత లక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, స్థానిక వార్డు నాయకులు, మహిళలతో కలిసి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడారు. త్వరలోనే పేదలు, రైతులకు, యువతకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వం ఇచ్చిన పార్టీ టీడీపీ అని, భవిష్యత్తుకు గ్యారంటీ తప్పకుండా అమలు చేస్తున్నారని, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని, వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయడం వల్ల రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని, రాష్ట్రం తిరోగమనంలో ఉందని, ప్రజలు కనీస మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైందని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలవడం ఖాయమని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు 4.5 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి కానీ అన్ని తుంగలు దొక్కినాడు. లాస్ట్కు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే అతన్ని చీత్కరించే రోజులు దగ్గర పడినాయి. వాళ్ళ సొంత ఇమేజ్ తోటి గెలిచిన నాయకులు, ఎప్పటి నుంచో చరిత్ర కలిగినటువంటి నాయకులందరినీ విస్మరించి తనే ఏదో తన బొమ్మతోటే ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ మనుగడ సాధిస్తూ ఉందన్న ఉద్దేశంతో వాళ్ళకున్నటువంటి నైతిక విలువలను మొత్తాన్ని తుంగలో దొక్కి ఒక పురుగు కన్నా హీనంగా చూస్తూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా తయారయ్యాడంటే, ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ని తీసుకుపోయి ట్రాన్స్ఫర్ల రూపంలో కొండేపి ట్రాన్స్ఫర్ చేసినాడు. మా నాయకుడు చెప్పినట్టు ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనికొస్తుందా అని చెప్పి, అదేవిధంగా ఈ వలసల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చాలామంది శాసనసభ్యులు మా నాయకుడు ఓకే అంటే ద్వారాలు తెరిచి పెడితే మొత్తం మూకుమ్మడిగా మా పార్టీ నిండా చేరే పరిస్థితులు ఏర్పడ్డాయి. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోతూ ఉంది. అఖండ మెజార్టీతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కొత్త సంవత్సరంలో. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా వెలుగొండ ప్రాజెక్టు సత్వరం పూర్తయ్యేదానికి 2 సంవత్సరాల్లోనే ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు అందే విధంగా ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ అన్న నారాయణ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిచిన ఎమ్మటే మన మార్కాపూర్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పడడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఓబులెక్కపల్లి గ్రామంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సనాతన ధర్మ సేవ గ్రామాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు.
సనాతన ధర్మ సేవా గ్రామం ఏర్పాటును అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా 30 ఎకరాల్లో 30 కోట్ల రూపాయల నిధులతో సనాతన గ్రామం ఏర్పాటు చేయబోతుందని 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యా బోధన, గోశాల, వేద పాఠశాల, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారని ఒక ఉన్నత ఆశయంతో కామకోటి ట్రస్ట్ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి పాఠశాల ప్రారంభించబోతున్నారని, పేద పిల్లలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మంచి అవకాశంగా ఆయన తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ నుండి కంచి కామకోటి పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో కంచి కామకోటి సిబ్బంది, పొదిలి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, ఎంబీఓ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కామకోటి పీఠం నుండి ఈ ఓబులేసపల్లి గ్రామం పొదిలి మండలంలో ఈ సనాతన ధర్మ సేవా గ్రామం ఇది ఒక కాన్సెప్ట్లో ఒక పెద్ద ఒక ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 31 ఎకరాల్లో దాదాపుగా ఒక 30 కోట్ల రూపాయలు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 500 కెపాసిటీలో 6 to 12 స్కూల్స్, దాంతోపాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ ఇక్కడ కావాల్సిన ఆల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గోశాల, వేద పాఠశాల ఇదన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామాలకి కావాల్సిన వైద్య సేవ గురించి ఒక డిస్పెన్సరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక ఉన్నతమైన ఒక ఆలోచనలో ఇది చేయడం జరుగుతుంది. దీంట్లో మనకున్న బేసిక్ కల్చర్, మన హిందూ సివిలైజేషన్ గురించిన విషయాలు అండ్ అవర్ వెరీ స్ట్రాంగ్ హెరిటేజ్ ఈ విషయాలన్నీ కూడా మనకున్న పిల్లలకి నేర్పించి అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ అకాడమిక్స్ ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళందరూ కూడా ఒక యూస్ఫుల్ పర్సనాలిటీగా. సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కాపురం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఎవరైనా కోడి పందాలు, పేకట తదితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం డీఎస్పీ జి వీర రాఘవరెడ్డి తెలిపారు. ఏ విలేజ్లో కానీ లేకపోతే ఎక్కడ కానీ మార్కాపురం సబ్ డివిజన్లో కోడి పందాలు కానీ, గ్యాంబ్లింగ్లు కానీ, ఎటువంటి జూదాలు కానీ, ఎటువంటి వాటి కానీ జరగకూడదు. దీనిపైన గట్టిగా నిఘా ఉంచడమైంది. మేము పంచాయతీ ఉండే సెక్రటరియట్ స్టాఫ్తో పాటు ప్లస్ వచ్చేసి మా ఇన్ఫార్మెంట్స్ ద్వారా అన్ని విలేజెస్ పైన నిఘా పెట్టడం జరిగింది. అటువంటిది ఏదైనా కానీ జరిగిందంటే కంపల్సరీగా కేసెస్ రిజిస్టర్ చేయడమే కాదు, క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడమే కాదు, వాళ్ళపైన రౌడీ షీట్స్ కూడా 100% ఓపెన్ చేస్తాము. ఆ విధంగా చేసేదాని వల్ల వాళ్ళు జీవితాంతము వాళ్ళు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరము పండగకి మా పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చోవాల్సిన అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి మాకు అవకాశం కల్పించకుండా మీరు మీ భార్య పిల్లలు బంధువులతో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ వైసీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు జొట్టి వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ బోరుగుల కాసిం వల్లి, సచివాలయ కన్వీనర్ సిద్దం నరసింహులు, వార్డు మెంబర్ షేక్ బాషా, రంగస్వామి, టెంపుల్ కాపు సత్రం ప్రధాన కార్యదర్శి కన్నెసాని గోపాల్, ఇరిగేషన్ మాజీ చైర్మన్ పుట్టా గురుమూర్తి మరియు వారి అనుచర వర్గం కన్నెసాని మురళి, కన్నెసాని సుబ్బారావు, సంకుల పాండు, భుజనూరి శేషారెడ్డి, కనుమర్ల శ్రీనివాసులు, గల్లా రవికుమార్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నిరంకుశ పాలనను స్వంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తూ టీడీపీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ గల్లంతవడం ఖాయమని, తెలుగుదేశం విజయం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కటికే యోగానంద్, జేపీ చెరువు టీడీపీ నాయకులు షేక్ మహమ్మద్, కాసిం, భొల్లవరం ఆదినారాయణ, వేల్పుల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అటవీ శాఖ వారు అటవీ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులకు అవకాశం ఇచ్చినందున ఉపాధి హామీ పనులను మరింతగా విస్తరించాలని జాతీయ ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ సీనారెడ్డి అధికారులకు కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కొమరోలు ఏపీఎం మహాలక్ష్మి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ సీనారెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి ఝాన్సీ రాణి, కొమరోలు జెడ్పీటీసీ సారి వెంకటరామ నాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ 2022-2023 సంవత్సరం చేసిన పనులపై విజిలెన్స్ అధికారి ఝాన్సీ రాణి, జెడ్పీటీసీ సారి వెంకట నాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య, కొమరోలు ఉపాధి
హామీ పనులపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రజా తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా కొమరోలులోని ఒక్కొక్క పంచాయతీకి సంబంధించిన పనులపై రికార్డులు తనిఖీ చేశారు. ఇందులో పనికి సంబంధించిన పేరు బోర్డులు ఉన్నాయా లేదా, ప్రతిరోజు కూలీలకు హాజరు వేస్తున్నారా లేదా, పంచాయతీరాజ్ పనులు దానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టింది, గ్రామ సభలో నిర్వహణ చేశారా లేదా, ఉపాధి హామీ కూలీల మొత్తం కుటుంబాల వివరాలు ఉన్నాయా లేదా, జాబ్ కార్డులు ఎంత మందికి ఉన్నాయి, ఫీల్డ్ అసిస్టెంట్లు తయారు చేయవలసిన 7 రకాల రికార్డుల గురించి, అలాగే చెక్కుల ద్వారా చెల్లించిన నగదుపైన, హార్టికల్చర్ లో వచ్చిన మొక్కలపైన, చనిపోయిన మొక్కలపైన ఇలా మొత్తం ప్రజా సమక్షంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలపై ఫీల్డ్ అసిస్టెంట్లకు తగు సూచనలు కూడా చేశారు. అనంతరం కొమరోలు మండలంలో ఉపాధి హామీ పనులపైన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమృత్ అధికారి మీరావల్లి, ఎస్ఆర్పి సుబ్బారావు, ఎండిఓ నరసయ్య, మండల విస్తరణ అధికారి ఆదం, షఫీ, ఉపాధి హామీ ఉద్యోగులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఇంట్లో ఈ మండలంలో ఫస్ట్ నుంచి కూడా పెద్ద వర్క్ బాగా చేస్తారు అనేది ఉంది కాబట్టి ఎక్కడ కూడా పెద్ద డీవియేషన్స్ అనేది ఎక్కడ రాలేదు. ఏదో ఒకటారా చిన్న చిన్న అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ లాంటివి లేదా హార్టికల్చర్ రైతులు అవి తెగుళ్ళు రావటం వల్ల చనిపోయిన మొక్కలు తప్పితే ఇంకెక్కడ కూడా డీవియేషన్, వర్క్స్లో డీవియేషన్ ఏమీ కూడా రాలేదు. కాబట్టి తర్వాత మనకి సీజన్లో ఈ ప్రతి సమ్మర్లో కూడా మనకి వర్కులు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఈసారి పర్మిట్ చేస్తున్నారు, రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు మాకు వచ్చి వర్కులు చేయండి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఈ సంవత్సరం ఎక్కడైతే పనులు లేవో ఆ పనులు ఉండే ఏరియాలో కూడా మళ్ళీ గుర్తించుకొని మళ్ళీ పనులు మిగతా అన్ని అందరికి కూడా పనులు పెట్టించమని చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే వరవడిని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా బాగా వర్క్ బాగా చేస్తానని. కాకపోతే ఇంకా మండలంలో మనకు పెంచాల్సిన అవసరం ఉంది. 5 కోట్లు మాత్రం జరిగింది, ఇంకా మనం ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ కానీ ఇట్లాంటి ఏరియాలో మొత్తం వర్క్లు కనుక వస్తే మనం ఇంకా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది చేయమని చెప్పి అందరికి సమాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి బాగా అవగాహనతో ఉన్నారు. ఏ వర్క్ ఎన్ఆర్జీఎస్లో మనం బాగా చేసుకోవచ్చు, ఎవరికి ఉపయోగకరంగా ఉందని చెప్పి. కాబట్టి అలాంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో వీళ్ళు పని చేసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా 27వ రోజు గోదా అమ్మవారు స్వామివారికి 27వ పాశురం సందర్భంగా అర్థవంతంగా 108 గంగలాల పాయస నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదాదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికే మహిళలు ఆచరిస్తూ ఉంటారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున అండాల్ శ్రీ రంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ధనుర్మాసం 30 రోజులకు ఒక్కో రోజుకి ఒక్కో పాశురం చొప్పున గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటి వారికి సహాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులకు గానం చేస్తారు. 21 నుండి 29 పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి తన విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతోంది. ధనుర్మాసంలో నేడు 27వ రోజు అమ్మాల్ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతం ఆచరిస్తూ పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుపావై అని అంటారు. ఈ రోజు తిరుపావై 27వ పాశురం. ఈ పాశురాల్లో 20వ పాశురం నుండి 29వ పాశురం వరకు గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడిని వర్ణిస్తుంది. నేడు 27వ పాశురంలో శ్రీకృష్ణుడితో కలిసి పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి ఆ మధుర పాల పదార్థం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలనని గోదాదేవి 27వ పాశురంలో కోరుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తారో అదేవిధంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో పూజ కైంకర్యాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వికాస్ తరంగిణి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి పూజ కైంకర్యాలను ఆలయ కార్యనిర్వహణాధికారి గురుమాల శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధనుర్మాస పూజ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొమరోలు మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం శనివారం జరుగుతుందని మండల అధ్యక్షుడు బోరెడ్డి వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం జరగనుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోరెడ్డి వెంకటేశ్వర్లు యాదవ్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవరెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనుందని, ఇందులో టీడీపీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొని మండల స్థాయి నాయకులకు కార్యకర్తలకు రానున్న ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేస్తారు.
చేస్తారని అన్నారు. ఈ సమావేశానికి టీడీపీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సెక్షన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. దివ్యాంగులను, వయోవృద్ధుల్ని గుర్తించి వారు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎన్నికల అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఓబులక్కపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పోలింగ్ బూత్ కు సంబంధించి విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా గ్రామంలో దివ్యాంగుల్ని, ఓల్డ్ ఏజ్ వారిని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ. సో పోలింగ్ స్టేషన్ విజిట్ కింద ఇవాళ ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటారు. దానికి ఒక 7-8 క్రైటీరియాలో ఇక్కడ బేసిక్ సదుపాయాలు ఉండాలి. లైక్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, లైటింగ్ ఫెసిలిటీ, ఫర్నిచర్స్ అండ్ ర్యాంప్ ఫెసిలిటీస్. ఎవరైనా పీడబ్ల్యూడీ ఓటర్స్ కానీ 80+ ఓటర్స్ వస్తే వాళ్ళు వీల్ చైర్లో తీసుకురావడానికి ఈ ర్యాంపు, అండ్ వచ్చిన వాళ్ళకి ఒక షేడ్, వాళ్ళ ఎండలో ఉండకుండా ఉండడానికి, అండ్ క్యూ మేనేజ్మెంట్ కావాల్సిన స్పేస్ అన్నీ ఉన్నాయా లేదా ఇన్ని చూడడానికి వచ్చాము. ఇవన్నీ నాడు నేడు కింద కొత్తదిగా చేసిన బిల్డింగే. ఒక చిన్న ర్యాంపు సైజ్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, బట్ స్టిల్ వీల్ చైర్స్ వెళ్ళడానికి కావాల్సిన చిన్న ఒక ర్యాంప్, ఎలివేషన్, స్లోప్ ఏర్పాటు చేసేస్తే ఇది కూడా కంప్లీట్ షేప్లో ఇది ఫిట్ పోలింగ్ స్టేషన్ అవుతుంది. ఇక్కడ దాదాపుగా 870 ఓటర్స్ ఉన్నారు. ఒక 7 పీడబ్ల్యూడీ ఓటర్స్, ఒక 7 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. దాంట్లో ఒక్క 80+ ఓటర్స్ టోటలీ ఇమోబిలైజ్డ్. సో వాళ్ళ కోసము ఇక్కడ ఉన్న హోమ్ ఓటింగ్ ఒక కాన్సెప్ట్ ఇవాళ లాస్ట్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్స్ ఇంట్రొడక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కోసము స్పెసిఫిక్గా ఒక బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో సేమ్ బ్యాలెట్ సిస్టమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక స్పెసిఫిక్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఇంట్లోనే వాళ్ళు ఓటు పెట్టేసి ఆ కాగితం కలెక్ట్ చేసేసి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా మన రాష్ట్రంలో జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అన్ని సరిగా చేస్తున్నారా లేదని ఇక్కడ చెక్ చేయడానికి వచ్చాము. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీ వర్కర్స్ అలానే హెల్పర్స్ సమ్మె చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె వద్ద అంగన్వాడీ సంఘాలు మండిపడ్డాయి. వినూత్న రీతిలో ఆందోళన చేపట్టి అధికార ప్రభుత్వానికి పట్ట పగలే చుక్కలు చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణి వీడనాడేందుకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. నిరసన దీక్ష శిబిరం వద్ద నుండి పట్టణంలోని 4 మాడవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల తీర్పుతో న్యాయ ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు అందేన ఆశ్రయ మాట్లాడుతూ అంగన్వాడీ మహిళలు అపరికాలికలై కదం తొక్కారని, నిత్యం నిరసనతో ధర్నాలతో ప్రభుత్వానికి పట్ట పగలే చుక్కలు చూపిస్తూ ఉన్నారని, తాము అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని, ఆ డిమాండ్లను అంగీకరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే సహించేదే లేదని, సమ్మెను విరమించుకునే ప్రసక్తే లేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తుందని, మహిళనన్న వివక్షత మర్చిపోయి అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం తప్పని, తక్షణం అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించుకుంటే జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అంగన్వాడీ సిబ్బంది వీధిలో ఉండి పోరాడుతుంటే ముఖ్యమంత్రి పెదవి విప్పకపోవడం దారుణమని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరడమే అంగన్వాడీలు చేసిన తప్పని, జిల్లా కలెక్టర్, పీడీల ద్వారా సిడిపిఓలు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని, బెదిరింపులు పూనుకుంటున్నారని, అంగన్వాడీలు వీటిని ఎదుర్కొంటారని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అంగన్వాడీల సమస్యల్ని తీర్చే విధంగా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ నిరవధిక సమ్మెలో ఏఐటీసీ, సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చివరిగా 32 రోజుల నుంచి ప్రధానపడి
మహిళలందరూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే కనీసం చిమగుట్టడు కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ సమస్యని పరిష్కారం చేయవని చెప్పేసి మహిళలు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు పౌష్టికాహారం అందక జనాలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా వారి తాళాలను పగలగొట్టి సమస్య పరిష్కారం చేయకుండా వదిలేసి ఆ తాళాలు పగలగొట్టి కేంద్రాలను ఓపెన్ చేసి వాటిల్లో ఈరోజు నడపాలని చెప్పేసి ఈ కార్యకర్తలు నడుపుతూ ఉంటే ఏ ఒక్క కేంద్రానికి కూడా ఒక్క చిన్న పిల్ల కూడా వచ్చినట్టు సంఘటన ఇంతవరకు ఎక్కడా లేదు. అక్కడ ఫెయిల్ అయ్యిండు. అంతేకాకుండా చివరిగా ఎస్మా చట్టం తీసుకొచ్చేసి ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్ చెప్పేసి అత్యవసర సర్వీసుల కింద ఎవరికో పెట్టాల్సింది నీళ్లు, పాలు, కరెంటు, వాళ్ళకి వైద్యం వాళ్ళకి పెట్టేటువంటి చట్టం తీసుకొచ్చి కొత్తగా జియో నెంబర్ 2 తీసుకొచ్చేసి ఈరోజు ఈ అంగన్వాడీ వాళ్ళను ఈ విధంగా హింసిస్తూ ఉన్నాడు. దీన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి అన్ని వామపక్ష పార్టీలు అట్లాగే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఈ సమ్మెకు మద్దతు ఇస్తా ఉన్నాయి. రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలిలో రిటైర్డ్ ఎంఈఓ ఇలమంతరెడ్డి అధ్యక్షతన క్రికెట్ పోటీలు ప్రారంభించారు. నేటి నుండి నెల 16వ తేదీ వరకు మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, తొలి రోజు 8 టీంలు రాగా 4 మ్యాచ్లు ఆడినట్లు రాజన్న ట్రస్ట్ చైర్మన్ భీరం రాజమోహన్ రెడ్డి తెలిపారు. 14వ తేదీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, 15వ తేదీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పుట్టిన పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాకు తోచిన విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాజమోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ట్రస్ట్ ఎందుకు పెట్టానంటే మన ప్రాంతానికి నా విధంగా ఒక చిరు ప్రయత్నంగా ఏదో ఒకటి చేద్దామనే దృఢ సంకల్పంతో నేను నిశ్చయించుకున్నాను. అందులో భాగంగానే మొట్టమొదటిగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మొదటి బహుమతిగా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండవ బహుమతిగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడవ బహుమతిగా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం. దీన్ని 14వ తారీఖు ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు గారు రావడం జరుగుతుంది. మన ఎంఈఓ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు అశోక్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. నవ సమాజంతోనే భారతదేశ పురోగతికి యువత మూల స్వప్నంగా మారుతోందని మండల నెహ్రూ యూత్ అధ్యక్షులు బి పుల్లయ్య తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు మండల నెహ్రూ యూత్ అధ్యక్షులు బి పుల్లయ్య ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్రహదాత కీర్తిశేషులు పార్లపల్లి కాలేయ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా పలువురు అధికారులు, వాసవి క్లబ్ ప్రతినిధులు మరియు పలువురు పెద్దలు కలిసి పూలమాలలతో ఘన నివాళి అర్పిస్తూ వివేకానంద చేసిన ఎన్నో సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహదాత పార్లపల్లి సుధాకర్ మాట్లాడుతూ నవ సమాజాన్ని స్థాపించి స్వామి వివేకానంద అతి చిన్న వయసులో భారతదేశానికి ఎనలేని కీర్తిని అందించారని అన్నారు. అమెరికాలోని చికాగో నగరంలో సర్వమత మహాసభల్లో స్వామి వివేకానంద ప్రసంగిస్తూ సభికుల్ని సోదర సోదరీమణులారా అని సంబోధించి స్వభాషకు సంస్కృతికి జీవం పోసిన స్వదేశీ ప్రేమికుడని గుర్తు చేశారు. అనంతరం వివేకానంద జయంతి పురస్కరించుకుంటూ దివ్యాంగుల విద్యార్థులకు సూర్య సువర్ణ సహకారంతో పలకలు, పెన్నులు మరియు విద్యా సామాగ్రిని మండల విద్యాధికారి అచ్యుత సుబ్బారావుకు వీరి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం పిచ్చయ్య, న్యాయవాది మల్లికార్జున్ రెడ్డి, వాసవి క్లబ్ జిల్లా కోశాధికారి కొప్పారపు రంగా, రత్తమ్మ, వనితా క్లబ్ పివి కృష్ణకుమారి, ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారావు, బీజేపీ మండల అధ్యక్షులు గాయం లక్ష్మిరెడ్డి, నెహ్రూ యూత్ మెంబర్ బి వెంకటరమణ, వివేకానంద విగ్రహదాత కుటుంబ సభ్యులు, వెలుగు సిబ్బంది, పలువురు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెహ్రూ యూత్ అసోసియేషన్ తరఫున 161వ స్వామి వివేకానంద స్వామి యొక్క జయంతి ఉత్సవాలు మన హిందూ ప్రాథమిక పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ మేనేజర్ గారు, అడ్వకేట్ గారు, ఎంఈఓ గారు, హై స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కృష్ణకుమారి గారు, అదేవిధంగా వాసవి క్లబ్ వాళ్ళు కూడా హాజరయ్యి విజయవంతం చేశారు. మరి స్వామి వివేకానంద మన యొక్క ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క నాగరికతను, సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచం యొక్క నలుమూలలకు, దశ దిశలకు వ్యాప్తి చేసినటువంటి మహోన్నత వ్యక్తిగా స్వామి వివేకానంద గారు చిరకాలము
గుర్తుండిపోతారు. ఈయన యువతకు స్ఫూర్తి ప్రదాత, యువతకు గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చారు. ఈయన కేవలము 39 సంవత్సరాలు జీవించినప్పటికీ ఈ సూర్యచంద్రులు బతికి ఉన్నంతకాలము ఈ యొక్క స్వామి వివేకానంద జీవించి ఉంటారు. సంక్రాంతి రోజుల్లో సాంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పుల్లల చెరువు ఎస్ఐ వై శ్రీహరి మండల ప్రజల్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వై శ్రీహరి మాట్లాడుతూ కోడి పందాలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జూదం అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలని నాశనం చేస్తోందని, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని అన్నారు. మండలంలో పండుగ ముగింపునకు గట్టి నిఘా ఉంచడం జరుగుతుందని, మండల ప్రజలు ఎవరు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సంతోషంగా మీ కుటుంబాలతో పండుగ జరుపుకోవాలని హెచ్చరించారు. అనంతరం పుల్లల చెరువు మండల ప్రజలకు ఎస్ఐ వై శ్రీహరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మన పుల్లల చెరువు మండల ప్రజలకు, నాయకులకు, పత్రికా ప్రముఖులకు, ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా మనకి కొన్ని చోట్ల ఆనవాయితీగా ఈ కోడి పందాలు, పేకాట లాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ దయచేసి ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన పనులు, హైకోర్టు నిషేధించినటువంటి పనులు. వీటిలో పాల్గొనడం, చూడడం, నిర్వహించడం అంతా కూడా నేరం. అలాగే ఈ నాటు సారాయి తయారీ కానీ అలాంటి ఏదైనా దయచేసి మీ సమాచారం మీకు తెలిసినట్లయితే పోలీసు వారికి సమాచారం అందిస్తే పోలీసు వారు వాటిని కట్టేలు చేస్తారు. మన గ్రామం, మన మండలం అంతా ప్రశాంతంగా, సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. ఈ చట్ట వ్యతిరేకమైన పనులు ఎక్కడ జరిగినా పోలీసు వారి దృష్టికి తేవాల్సిందిగా కోరుతున్నాం. పోలీసు శాఖ తరఫున పుల్లల చెరువు మండలం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా పండుగ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అటవీ శాఖ వారు అటవీ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులకు అవకాశం ఇచ్చినందున ఉపాధి హామీ పనులను మరింతగా విస్తరించాలని జాతీయ ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ సీనారెడ్డి అధికారులను కోరారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ సీనారెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి ఝాన్సీ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం 2022-2023 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులపై విజిలెన్స్ అధికారి ఝాన్సీ రాణి ఉపాధి హామీ పనులపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రజా తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా రాచర్ల మండలంలో ఒక్కొక్క పంచాయతీకి సంబంధించిన పనులపై రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల చిన్న సమస్యలపై ఫీల్డ్ అసిస్టెంట్లకు తగు సూచనలు కూడా చేశారు. మండలంలో ఉపాధి హామీ పనులపైన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కవిత చౌదరి, ఏపీఓ మోషే, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతినిధి చికిల బుజ్జి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కూర్చోడు మండలం వెంగాయపాలెం చెక్ పోస్ట్ ను దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ షకీల బుజ్జి తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో రిపేర్ చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించి వివరాలు అక్కడ పనిచేస్తున్న దిలీప్ ని అడిగి తెలుసుకుని వారి పనితీరు చూసి బేష్ అని కితాబిచ్చారు. అనంతరం కూర్చోడు మార్కెట్ యార్డ్ లో ఉన్న మిర్చి, ఇతరత్ర పంట ధాన్యాల్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విధి నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పనిచేసినప్పుడు రైతులకు కావలసిన ప్రభుత్వ పరమైన సేవలు అందుతాయని షకీల బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య, డైరెక్టర్లు ముక్తిపూడి జమీమా, కిరణ్, అడుసుమల్లి, రాజ్యం, సాంబయ్య, దేవరకొండ, నాగమ్మ, వెంకటేశ్వర్లు, దాసరి ఏలియా, వెంకటేశ్వర్ రెడ్డి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సబ్సిడీ పథకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మరియు సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సచివాలయం 1లో వివిధ శాఖల వారు డెమో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధుల గురించి వివరంగా వివరించడం జరిగింది. రైతులతో మాట్లాడుతూ పురుగు మందులు పిచికారీ చేసే డ్రోన్ యంత్రాలకు కేంద్ర ప్రభుత్వం 40% సబ్సిడీ
సబ్సిడీ ఇస్తుందని 60% లోన్ సౌకర్యం కల్పిస్తుందని సమయం ఆదాయం అవుతుందని డబ్బులు ఆదా అవుతాయని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని కావున రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దోనకొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, బీజేపీ పార్టీ నాయకులు మాపాకుల శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.